రైతులను, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్నోవేషన్స్ చేయాలి అనేసి ఏసీఐసీ సీబీఐటీ కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఫెలో మోహన్ గారు అంటున్నారు. సో సార్‌తో మాట్లాడి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని ఉంది సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏసీఐసీ సీబీఐటీ సుమన్ టీవీకి నమస్కారం అండి. ఓకే. నా పేరు మోహన్ అండి. నేను ప్రస్తుతం ఏసీఐసీ సీబీఐటీ అంటే ఇది నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళది ఓకే. కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఫెలోషిప్ అని ఉంటుంది. 1 ఇయర్ లాంగ్ ప్రాసెస్. సో నేను ఇప్పుడు ప్రస్తుతం సిఐఎఫ్ ఫెలోషిప్ చేస్తున్నాను. ఓకే. సో బేసికల్లీ మాది ఏమంటారు పెరిగిందంతా కూడా తెలంగాణలోనే. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటాను. ఓకే. సో ఈ పాటు నేను ఈ ఇన్నోవేషన్ అనేది చేయడం జరిగింది ఈ ఫెలోషిప్‌లో ప్రాసెస్. ఓకే. సో ఇది నా పార్ట్. సో ఇన్నోవేటర్‌గా ఇన్నోవేషన్ గురించి మీరేం చెప్తారండి మరి? సో మనము బేసికల్లీ చిన్నప్పటి నుంచి కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఇన్నోవేషన్ అంటే మనకి నచ్చినట్టు చేయడం. ఎందుకో తెలియదు కానీ నేను ఎక్కువ విలేజెస్‌ని విజిట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇది నా జనరలైజేషన్ కాదు, నా ఎక్స్‌పీరియన్స్ అని. సో ఇన్నోవేషన్ అంటే ఏదైతే ఎదుటి వాళ్ళు పీపుల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాబ్లమ్ తగ్గట్టుగా అంటే సొల్యూషన్ ఇన్నోవేషన్ అంటాం. సో మీరు ఇన్నోవేషన్స్ గురించి గ్రామాలకు వెళ్ళినప్పుడు సో అక్కడ వర్క్ చేయడం రైతులతో కానివ్వండి, గ్రామంలో ఉన్న వాళ్ళతో కానివ్వండి ఎలా అనిపించింది ఆ ఎక్స్‌పీరియన్స్ మరి? సో బేసికల్లీ యాక్చువల్లీ రూట్ కాజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసికలీ పల్లె సృజన అని ఒక ఎన్‌జీఓ ఉంటుంది. ఓకే. సో పల్లె సృజన ఎన్‌జీఓలో నేను యాక్చువల్లీ వాలంటీర్. సో అయితే తాతగారు అవుతారు బ్రిగేడియర్ గణేశం గారు. ఓకే. సో అలా మేము ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అంటే రిమోట్ విలేజెస్ అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో ఓకే. 3 డేస్ పాటు నడుస్తూ ఉంటాం. సో అప్పుడు యాక్చువల్ విలేజర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఏమంటారు హాబీస్ కానీ, నెక్స్ట్ వాళ్ళు ఏమేమి వర్క్స్ చేస్తుంటారు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొత్తగా ఏమన్నా కనిపెట్టారా అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లంకి వాళ్ళే ఇన్నోవేటివ్గా అంటే అక్కడ లోకల్గా ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో వాటితో పాటు వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని చూస్తూ ఉంటాం. అలానే నేర్చుకున్నాను ఈవెన్ నా బీటెక్ డేస్లో కూడా. సో అలా ఈ ఎన్‌జీఓ తోటి ఏమంటారు కంటిన్యూగా వాటితో పాటు ఉన్నాను కాబట్టి ఇలా విలేజెస్ తోటి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గానీ అంటే ఒక శోధయాత్రలో ఈ మనకి అనంతగిరి దగ్గర దోర్నల్ అని ఉంటుంది. సో అక్కడ ఈ చిన్న శోధయాత్ర జరగడం జరిగింది. సో అప్పుడు ఏమంటారు పీపుల్‌తో ఎప్పుడైతే ప్రజలతో మాట్లాడుతారో ఇంటరాక్ట్ అవ్వడంతో అప్పుడు వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది చెప్తారండి. సో అలా నాకు ఈ ఇన్నోవేషన్‌కి రైతులకు. సో మీరు ఇన్నోవేషన్ గురించి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ చూసారండి మరి? మనందరికి కూడా అంటే బట్టలు అంటే చాలా ఇష్టం. కానీ ఈ బట్టలు అనేది ఎక్కువ ఏ మెటీరియల్‌తో ఉంటుందండి ఎక్కువ? కాటన్ కదా. సో అలానే మన తెలుగు రాష్ట్రాలు అనేది తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ సో కాటన్ గ్రోయింగ్ విలేజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. సో అలా మన తెలంగాణలో ఎక్కువ నల్గొండ, నెక్స్ట్ ఇంకా వికారాబాద్ దగ్గర, ఇంకా నిజామాబాద్ సైడ్ ఎక్కువ కాటన్ గ్రోయింగ్ విలేజెస్ ఉంటాయి. సో ఈ కాటన్ గ్రోయింగ్ విలేజెస్‌లో వాళ్ళు ఆల్రెడీ కాటన్‌ని ఏదైతే హార్వెస్ట్ చేస్తారో అంటే పత్తిని తీసిన తర్వాత వాళ్ళు చాలా తక్కువ ప్రైస్‌కే అమ్ముతారన్నమాట. ఓకే. ఎందుకంటే అది రా కాటన్ కాబట్టి. అదే జిన్నింగ్ చేసి అమ్మితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో అలా వీళ్ళు రా కాటన్‌ని తక్కువ ప్రైస్ అమ్ముతున్నారు. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైతే వేస్ట్ ఉంటుందో దాన్ని మనము కాటన్ స్టాక్స్ అంటామండి. ఏదైతే పత్తి కర్రలు ఉంటాయో వాటిని క్లియర్ చేయాలి ఇమ్మీడియట్‌గా. ఏంటి పత్తిని కోసిన తర్వాత. కానీ క్లియర్ చేయలేదనుకోండి ఏంటంటే నెక్స్ట్ ఫీల్డ్‌కి రెడీ ఉండాలి కదా. సో వీళ్ళు ఎలా చేస్తారంటే సింపుల్‌గా అంటే ఓపెన్ బర్నింగ్ చేస్తారండి. అంటే ఓపెన్ బర్నింగ్ ఎందుకు అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. సో ఆల్రెడీ వీళ్ళకి ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అవ్వకపోవడం వల్ల ఓపెన్ బర్నింగ్ అనేది చాలా సులభం లాగా అయిపోయింది. సో ఇలా ఓపెన్ బర్నింగ్ చేయడం వల్ల ఎక్కువ ఆ విలేజెస్‌లో ఎప్పుడైతే నేను అనంతగిరి దగ్గర వెళ్ళానో సో వాళ్ళు రైతులు చెప్పారన్నమాట. మేము ఇలా సింపుల్‌గానే ఓపెన్ బర్నింగే చేస్తాము. ఇట్లా తగలబెట్టేస్తాము. ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది కానీ మాకు అది ఎక్కువ డబ్బులు అవుతాయి. సో అందుకనే మేము ఇట్లా చేస్తున్నాము అని ఈ ప్రాబ్లమ్ చెప్పారన్నమాట. సో మీ గురించి తెలుసుకున్నప్పుడు నేను వినింది సో ఈకో బర్నర్ ఇన్నోవేషన్ గురించి. సో దాని గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. సో ఈకో బర్నర్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, సో రైతులకు కానివ్వండి, పర్యావరణానికి కానివ్వండి, సో దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. సో ఈకో బర్నర్ గురించి చెప్పే ముందు నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా. సో పల్లె సృజన అనేది ఈ చిన్న శోధయాత్ర పార్ట్ చేస్తాను. అందులో భాగంగానే నేను ఈ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేశాను.
ఓకే. సో నెక్స్ట్ నాకు కూడా ఏమంటారు ఆ ప్రాబ్లమ్ని, అంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నది. ఓహ్! సో కానీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి ఏంటి గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ అంటాం మనం, ఏదైతే రూరల్ హ్మ్. ఇన్నోవేషన్. హ్మ్. హ్మ్. కానీ ఏంటి ప్రాబ్లం అంటే, అంటే ఇంజనీరింగ్ చేసి ఏమంటారు మహా అంటే జాబ్ చేస్తే హ్మ్. మహా అంటే మనకి మనకు సాటిస్ఫాక్షన్ మాత్రమే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉంటుంది. కానీ మనం చేసిన చదువు ఎక్కడో ఒకక్కడ ఉపయోగపడాలి కదా. అవును. సో ఈవేళ రేపట్లో ఈవెన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ వీ కెన్ డూ ఎనీథింగ్. హ్మ్. సో అలా ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్‌లో వాళ్ళు ఏంటంటే మనకి ఏమన్నా రూరల్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉంటుందో త్రూ నీతి ఆయోగ్ జరుగుతుందండి. హ్మ్. అందులో పార్ట్‌గానే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఉంటుంది. ఓకే. దీని కిందనే మనకి కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఫెలోషిప్ అంటే 1 ఇయర్ ప్రాసెస్ పాటు ఉంటుంది. హ్మ్. హ్మ్. నేను ఇట్లా ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని ఐడెంటిఫై చేశాను. నేను దీనికి సొల్యూషన్ చేయాలనుకుంటున్నాను అని అప్లై చేశాను. ఓకే. సో అలా పార్ట్‌గానే నాకు ఇక్కడ రీజనల్ ఏదైతే సెంటర్ ఉంటుందో హ్మ్. అదే ఏసీఐసీ సీబీఐటీ ఓకే. విత్ కొలాబరేషన్ విత్ సిఐఎస్టీ అని ఉంటుందండి. హ్మ్. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్. హ్మ్. ఈ బోత్ కొలాబరేషన్ తోటి నేను ఈ ప్రాబ్లమ్‌ని స్టార్ట్ చేశాను. సో దీనికి సొల్యూషన్‌లో భాగంగా ఈకో బర్నర్. హ్మ్. సో ఈకో బర్నరే ఎందుకంటే మీరు ఇందాకనే చెప్పారు కదా. మేజర్‌గా ప్రజలు అవును. ప్లస్ మళ్ళీ ప్లస్. పర్యావరణం. హ్మ్. అందుకనే ఈకో బర్నర్ అని పెట్టాను. ఓకే. సో ఇదేమి అంటే అంత పెద్ద ఏమంటారు వెల్ డిజైన్ లేదంటే రాకెట్ సైన్స్ ఉన్న ఇన్నోవేషన్ ఏం కాదు. హ్మ్. అనంతగిరి దగ్గర ఏదైతే లోకల్ మెటీరియల్స్ దొరుకుతాయో హ్మ్. సో వాటితోటే ఈకో బర్నర్ అనే చిన్న ఒక ఏమంటారు కంబషన్ ఛాంబర్ రెడీ చేస్తాను. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఈ వేస్ట్ పత్తి కర్రలు ఏవైతే ఉంటాయో మనం కాటన్ స్టాక్స్ హ్మ్. అంటాము. ఓకే. ఈ కాటన్ స్టాక్స్‌ని ఇందులో బర్న్ చేస్తే ఓపెన్ బర్నింగ్ కన్నా కూడా ఇందులో స్మోక్ తక్కువ వస్తుంది. హ్మ్. నెక్స్ట్ ఇందులో మనకి వెరీ మనం జనరల్లీ ఇంజినీరింగ్ అండ్ స్కూల్‌లో నేర్చుకున్న వెరీ బేసిక్ ప్రిన్సిపలే. మనకి స్మోక్‌ని గనుక ఒకటేసారి రిలీజ్ చేస్తాము. సో ఛాంబర్స్ నుంచి పైప్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి కండెన్సేషన్ జరుగుతుందండి అందులో. సో అలా సింపుల్‌గా ఒక వాళ్ళకి రైతులకి అర్థమయ్యేలా సింపుల్‌గా ఆపరేట్ చేసుకునేలాగా ఈకో బర్నర్ అనే ఇన్నోవేషన్ చేశాను. ఈకో బర్నర్‌ని ఫ్యూచర్‌లో ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నారు? అండ్ కొలాబరేషన్స్ గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. సో మేజర్‌లీ ఈకో బర్నర్‌ని డెవలప్ చేయడానికి ఫస్ట్ ఏసీఐసీ సీబీఐటీ, హ్మ్. నెక్స్ట్ సిఐఎస్టీ అని ఉంటుంది. ఓకే. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ హ్మ్. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. సో దీనిలో భాగంగానే ఫస్ట్ నేను ప్రజలతోటి అంటే మనం ఏదైనా చేసే ముందు ఫస్ట్ పీపుల్ ఒపీనియన్ తెలుసుకోవాలి. వాళ్ళకి ఎలా కావాలి? అవును. సో వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు? హ్మ్. సో దాని ప్రకారం ఇది బిల్డ్ చేసాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఎంత చేసినా గానీ ఒక రైతు తీసుకోగలగాలి కదా. హ్మ్. కానీ ఏంటంటే ఈకో బర్నర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ అంటే రూ. 100 లేదంటే 1000 2000 హ్మ్. అంటే అఫోర్డ్ చేయగలరు. అవును. సో మోర్ దెన్ 30,000 ఉంటే అఫోర్డ్ చేయలేరు. అవునవును. సో అందుకని నేను ఏం చేశానంటే దీన్ని అంటే ఇండివిడ్యువల్ మోడల్ కాకుండా హ్మ్. ఒక కమ్యూనిటీ యూజ్ చేసుకునేలా. అంటే ఓకే. మనం పాత కాలంలో చూసే ఉంటాం. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏమంటారు అగ్రికల్చర్ టూల్స్ అనేవి హ్మ్. ఉండవు. అవునవును. ఒక ఊర్లో ఒకళ్ళ దగ్గర ఉంటుంది. హ్మ్. మనము ఏదో ఒకటి అంటే తిరిగి ఏదో ఒకటి ఇవ్వడము, లేదంటే రెంట్ మోడల్, హ్మ్. సో సర్వీస్ మోడల్. సో అలా ఓకే. తీసుకుంటాం. అలా దీన్ని కమ్యూనిటీ ఇన్నోవేషన్ లాగా చేస్తున్నాను. ఓకే. సో అలా ఒక విలేజ్‌లో ఇస్తే ఎవరికి కావాలో వాళ్ళు ఉపయోగించుకుంటారు. హ్మ్.